పేకాటోడు తమ్ముడే పేకాట పేకాటి అంటే అర్థమేంటో అందరికీ తెలుసు. పేకాటలోనే కాదు రాజకీయాల్లోనూ ఇదే రూల్ పాటిస్తుంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దీన్నే కాస్త మార్చి వదినే పేకాట పేకాటి అని చెప్పుకోవాలి. కడపగడ్డ సాక్షిగా వదిన మర్దళ్ళు బస్తీమే సవాలని బరిలోకి దిగడానికి రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నట్టుండి లేడీస్ హవా మొదలైంది. వైఎస్ కూతురు షర్మిల తెలంగాణ నుంచి బిజానా ఎత్తేసి ఏపీకి మకా మార్చడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ ను బతికించే పెద్ద బాధ్యత తీసుకున్న షర్మిల రంగంలోకి దిగారు. వైఎస్ బిడ్డ అన్న బ్రాండ్ తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేసిన అనుభవం ఉన్న షర్మిలక్క సొంత అన్నను ఢీకొట్టబోతున్నారు. ఆమె వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొడితే చంద్రబాబు లాభపడతారు. ఇప్పటికే 70 మంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ జనసేన పొత్తుతో కుల సమీకరణాలు మారి వైసీపీకి కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. గత 4 ఏళ్లలో సీఎం నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. అదో రెగ్యులర్ తంతు అనుకున్నారు. అయితే ఈసారి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో జగన్ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. క్యాంప్ ఆఫీస్ లో తిరుమల ఆలయ సిట్టింగును వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. భారతి కోసమే ఈ సెటప్ వేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. వైఎస్ భారతి హిందూ ఆలయాలకు వెళ్లరు కాబట్టి ఆమె కోసం ఆలయం సెటప్ వేయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ ఏ ఆలయానికి వెళ్లినా భార్యతో కాకుండా ఒంటరిగానే వెళ్తుంటారు. బీజేపీకి ఇదో అస్త్రంగా తయారైంది. జగన్ సీఎం అయ్యాక తిరుమల బెజవాడ ఆలయాల్లో అపచారాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపించకపోయినా తను అందరి వాడినని క్లెయిమ్ చేసుకుంటే వచ్చిన నష్టమేం లేదు. పైగా ఎన్నికల ముందు ఇదే చివరి సంక్రాంతి కాబట్టి జగన్ వ్యూహాత్మకంగా వేడుకలు జరిపారు. భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని రాజదర్బార్ను తలపించేలా కార్యక్రమం నడిపారు. తెలంగాణ నుంచి జానపద కళాకారులను డబ్బులిచ్చి పిలిపించుకుని పొగడ్తలు కురిపించుకున్నారు. జగన్ తన భార్యతో ఇంత ఆర్భాటంగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ హడావిడి ఊహాగానాలకు దారితీసింది. షర్మిలకు కౌంటర్ గా జగన్ తన భార్యను ప్రయోగించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. షర్మిల కడప నుంచి ఎంపీగా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. మిగతా స్థానాలతో పోలిస్తే కడపే ఆమెకు సేఫ్. రాజన్న బిడ్డ సెంటిమెంట్ పై ప్రధానంగా ఆధారపడిన ఆమె లోకల్ సెంటిమెంట్ ను కూడా ఆశ్రయిస్తారు. కడప వైసీపీకి కూడా గుండెకాయ. అది చేజారితే తలెత్తుకోలేని పరిస్థితి. షర్మిలకు దయటైన అభ్యర్థి భారతి మాత్రమే. చెల్లిపై సొంత అన్న పోటీ చేసే కన్నా వదిన తలపడితేనే బావుంటుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇరుక్కున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అవినాష్ బదులు భారతిని బరిలోకి దింపుతారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా షర్మిల బరిలోకి రావడంతో ఆమెపై పోటీకి తన భార్యే బెటర్ ఆప్షన్ అని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన తాడపల్లి సంక్రాంతి వేడుకల్లో భారతిని హైలైట్ చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు సాగితే కడప రెడ్డమ్మల పోరుతో ఏపీ ఎన్నికలు మరింత రక్తి కడతాయి.